కొంచెం సౌండ్ పెట్టదు అది కూడా. గుండెలు నొప్పితో వచ్చావమ్మా. ఏ ఊరు మీది? తానం చింతల. వైర్ మైక్ కొంచెం సౌండ్ పెట్టు. ఇప్పుడు ఎట్లుంది మరి? తగ్గిపోయిందా? గట్టిగా చప్పట కొట్టి. చప్పట కొడితే తగ్గిపోయింది నడుము నొప్పి. ఏ ఊరు మీది? ఎల్లచూరు. ఎవరు నిన్ను బాగు చేసింది? గట్టిగా చప్పట్లు చప్పట్లు కొడదా గట్టిగా. వెనుక సార్ నొప్పులు జ్వరం వచ్చినట్టుగా చూపించుకున్నా 3 నెలలు మందు రాడినా తగ్గలేదు. అప్పుడు తగ్గినాయి, మళ్ళీ ఎప్పుటాలే ఉంటున్నాయి. నేను 4 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నా. ఇప్పుడు ఎట్లుంది ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత? ఇప్పుడు ఒక్కరో ఏదో తగ్గినట్టుగా ఉంది. నొప్పి లేదా ఇంక అప్పుడు అక్కడ లేదా నొప్పి? ఇప్పుడు ఇప్పుడే మరి నేను అడుగుతుంది, ఇప్పుడు ఉందా లేదా? వచ్చింది. ఇప్పుడు నీకు నొప్పి ఉందా లేదా? అక్కడ లేదుగా. అదే చెప్పొచ్చుగా, ఎందుకు అంత టెన్షన్ పడుతుంది? మళ్ళీ అది కూడా టెన్షనే. నొప్పి లేదు, తగ్గిపోయిందా? గట్టిగా చప్పట కొట్టి. రైట్. అమ్మగారికి ఐకారణ వందనాలు. 3 రోజుల నుంచి నాకు పక్క నొప్పిగా ఉంది. పక్క నొప్పిగా ఉంది. ప్రార్థనకు వచ్చాను. అయ్యగారు లేచి అందరూ నడు చేయి పెట్టుకున్నాక నా నొప్పి తగ్గింది. పక్క నొప్పి. ఏ ఊరమ్మా మీది? మాది కొండకాడ కాలనీ. తగ్గిపోయింది ఇప్పుడు నొప్పి. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరదు. నా సాక్ష్యం ఏంటంటే, నా భర్తకి గుండె ఆపరేషన్ చేయించాను. 2 నెలలు బాగానే ఉన్నాడు. మళ్ళీ 3వ నెల వచ్చేసరికి నొప్పిగా ఉన్నది. ఏసయ్యా మళ్ళీ 2 నెలలకే మరి ఇట్లా అయింది, ఎందుకైందయ్యా, మా సమస్య ఏందయ్యా అని దేవుణ్ణి అడిగి ప్రార్థించుకొని హాస్పిటల్ తీసుకుపోయేసరికి అమ్మ 2 నెలలకే మరి ఈయనకి ఎట్లా ఉంది, ఎందువల్ల ఉందో మాకే తెలియదు అన్నారు. సరే సార్ మరి అమ్మ టెంట్లు వేస్తాము 2 అన్నారు. మరి వేయండి సార్ అన్న. అమ్మ తర్వాత మరి ఏం జరిగినా మాకైతే తెలియదు అన్నారు. సరే ఏదేమన్నా కానీ తండ్రి నీ చిత్తమే ప్రభు అని వేయించిన. నా భర్త బాగానే ఉన్నాడు. నీ భర్త ప్రార్థన ఇక్కడ మొక్కుబడి చేసుకుని వెళ్ళావు. నీ భర్త కొరకు దేవుడు మేలు చేశాడు. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరదు. ప్రార్థన చేసుకున్నాం, బాగానే ఉన్నాడు. ముందు వీళ్ళని తీసుకోమ్మా, వీళ్ళతో అందరు తీసుకో. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకు వందనాలు. మా ఇంట్లో ఒకటే సోదరులు. నేను ప్రార్థన చేసుకున్నా. మంగళవారం ప్రార్థన సాధ్యం చెప్తాను. అయ్యే సోదరులు తొలగించకపోతే అని ప్రార్థన చేసుకున్నా. బాగానే ఉంది. దేవుని దయవల్ల ఈ గోడ అంతా నొప్పిగా ఉంది. ఇక్కడికి వచ్చి నాకు ప్రార్థన చేసి నాకు తగ్గిపోయింది. ఇప్పుడు ఏ ఊరు మీది? రాజంపల్లి. గట్టిగా చప్పట కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. ముందు జరుపు కెమెరా. ఏందో డొక్కలు ఇది ఏంది నాయన, ఏమన్నా క్యాన్సర్ దాన్ని భయపడి ప్రార్థన చేసుకున్నాగిన తగ్గిపోయింది. ఏం తగ్గిపోయింది? గుండెకాడ సుక్కలాగా పుట్టింది. అట్లా నేను క్యాన్సర్ తగ్గిపోయింది. అది ప్రార్థన చేసుకున్నా. ఏ ఊరు మీది? రాజంపల్లె. తగ్గిపోయిందా? గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నేను వచ్చేటప్పుడు 3 రోజులుగా గత 3 రోజులుగా నేను బాధపడుతున్నా. నా శ్వాస ఆడటం లేదు. నాకు ఇదంతా నొప్పి లేచింది. గుండెల్లో బరువుగా భారంగా ఉంది. నేను మంగళవారం ప్రార్థన పోవాలని నేను ఇలా వచ్చి కూర్చున్నప్పుడు కూడా నన్ను బాగా భారంగా ఇబ్బంది పెడుతున్నా. ఊపిరి ఆడకుండా బాధ పెడుతుంది. అయినా ఇప్పుడు అయ్యగారు వేసుకొని స్వస్థగా ఇచ్చిండమ్మా. బాగానే ఉంది, నొప్పి లేకుండా స్వస్థ ఆడుతుంది. బాగానే అమ్మా శ్వాస ఆడుతుంది. నొప్పి లేకుండా తగ్గిపోయింది. నేను వచ్చేటప్పుడు బాగా భారంగా లేసి ఇదంతా నొప్పిపోయిందమ్మా. తగ్గిపోయింది అయ్యా. ఏ ఊరు మీది? అబ్బాయిపాలెం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఆశ్రమంకి పాస్టర్ గారికి వందనాలు. 3 రోజు నడువు నొప్పుడుతా లేయలేకపోతా ఉన్నా. ఇప్పుడు నేను ప్రార్థన అటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయింది. నడువు నొప్పి తగ్గిపోయింది. పాస్టర్కి అక్క వందనాలు. వారం నుంచి నేను ఒకటే టెన్షన్గానే ఉంది.
ఇప్పుడు నేను 5 నెలల నుంచి నేను అన్నయ్య కాడికి వస్తాను ఒప్పుకున్నాను రాకపోయేకి నాకు అన్ని టెన్షన్ ఒకటే రోగాలు వస్తుంది ఇవాళ నేను వచ్చింది అమ్మకున్నా స్వస్థత వచ్చిందా? గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ అయిపోయింది అమ్మాయి. మా చిన్నమ్మాయి కూతురు బ్యాండీలకు పోతే తీసుకెళ్ళారండి, కానరాల. అమ్మాయి కానరాలని ఫోన్ చేసింది. అని మంగళవారం పాస్టర్ గారికి పోయి కన్నీటి ప్రార్థన చేస్తే వాళ్ళమ్మ ఎవరు దొరవలేరు లేరు, స్నేహితులు కూడా ఎవరు చూడలేరు అని చెప్పాను. సరే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని కన్నీటి ప్రార్థన మళ్ళీ అన్నదమ్మా అమ్మా నేను వచ్చినానని తలకాటి కాడికి వచ్చి తల్లిని పిలిచిందట. అదే వచ్చేసిందా? అలా పోయిన మేకలు దొరికినాయి. ఆ యేసయ్యే నడిపించిండు, ఆయనే నడిపిస్తాడు. ప్రార్థన చేసుకున్నావు, నీ మేకలు నీకు వచ్చినాయి. ఏ ఊరు మీది? దొండపాడు. దొండపాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి వందనాలు. నాకు బాగా నడుము నొప్పులుగా ఉండి కూర్చోలేకపోతున్నా. పాస్టర్ గారండి నడుము నొప్పుల మీద చెయ్యి పెట్టుకొని ఉండమన్నాడు. ఉంటే నొప్పి తగ్గిపోయింది. నాకు తగ్గిపోయింది. ఏ ఊరమ్మా? పార్వతీపురం అండి. ఎవరు తగ్గించారు? ఏసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఏసైకే మహిమ. దేవుని స్తోత్రాలు. మహేంద్ర కామయ్య గారికి వందనాలు. సంవత్సరం నుంచి అబ్బాయికి ఆధార్ కార్డు తిరుగుతూనే ఉన్న, సంవత్సరం అంతా తిరిగి మానేసా. మళ్ళీ నేను ఒకరోజు ఏం చేశానంటే, ఏంటి ప్రభువా ఈ ఆధార్ కార్డు అబ్బాయికి సహాయం కావట్లేదు అని చెప్పి ఒకరోజు వాక్యం పెట్టుకొని వింటున్నా. టీవీలో వాక్యం వచ్చింది. వాక్యం వచ్చేసరికి ఆ వాక్యం విన్నా. ప్రభా అభికార్యాలు జరుగుతున్నాయి కదా, మంగళవారం ప్రార్థన పోతే అని నాకు ఆధార్ కార్డు కానీ అబ్బాయికి కానీ వస్తే నేను మందిరానికి వచ్చి సాక్ష్యం చెబుతున్నాను. ఆధార్ కార్డు నిన్న వచ్చింది. దేవుడు కార్యం చేశాడు. ఏ ఊరమ్మా మీది? గంగారం. గంగారం. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్య గారు నాకు బాగా నడువు నొప్పి వచ్చి ఎక్కువ పని చేయలేను. నడువు నొప్పి నిలబడమంటే నిలబడ్డా. కొంచెం నొప్పి తగ్గింది. ఇక్కడికి వచ్చినాక నొప్పి తగ్గిపోయింది. ఏ ఊరు మీది? పార్వతీపురం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మరి నాకు నడుము నొప్పి 11 నెలల నుండి ఉంది. మరో స్కానింగ్ తీస్తే మరి నాకు వెన్నుముక్క కిందకి తగ్గటం వల్ల నొప్పి తగ్గదని చెప్పారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోగా మరి దైవజనుడి ప్రార్థన మూలకంగా, మరి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన మూలకంగా నాకు ఆ విశ్వాసం ద్వారా నన్ను స్వస్థపరిచాడు దేవుడు. ఇప్పుడు నా పనులు నేనే చేసుకుంటున్నాను. స్వస్థపరిచాడు. ఏ ఊరు మీది? మా సిద్ధాయిపాలెం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఏసైకే మహిమ. మోకాళ్ళ నొప్పులు, నాకు షుగర్ ఉండి ఎక్కువ. హాస్పిటల్ పోతే నార్మల్గానే ఉండాలని చెప్పారు. సాక్ష్యం చెప్పుకుంటాను. షుగర్ నార్మల్ అయిపోయింది. ఏ ఊరమ్మా మీది? గంగారం. ప్రభు స్వస్థపరిచాడు. షుగర్ నార్మల్ అయిందంటే గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు బాగా గుండెలు నొప్పి, నిద్ర రాదు పడుకుంటే. ఇప్పుడు ప్రార్థన చేసేది కొంచెం గుండెలు నొప్పి తేలిగ్గా ఉందా ఇప్పుడు? ఏ ఊరు మీది? దేకనకొండ. దేకనకొండ. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. ఏసైకే మహిమ. నాకు గుండె నొప్పి ఉందయ్యా. సంవత్సరం మందులు ఆడినా తగ్గలేదు. ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానన్నా తగ్గి. గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఏసైకే మహిమ కలుగును గాక. నాకు నేను మంగళవారం ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెబుతాయా, కాళ్ళు పగలటం తీసి నడవలేకపోతున్నా, తగ్గిపోయాను. స్వస్థత వచ్చింది. నొప్పి తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. గుండె నొప్పిను మెల్ల నొప్పి తగ్గిపోతే 5 వారాలు వస్తారు అనుకున్నా. గుండె నొప్పి తగ్గిపోయిందమ్మా. ఏ ఊరు మీది? అద్దెకి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అమ్మవారికి ఉన్నాను. నాకు వచ్చే పొద్దున్న లేయంగానే గుండెలు నొప్పి వస్తుంది. అంటే అలా మంగళవారం పోయిన వారం వద్దాం అనుకున్నాం, రాను కుదరక రాలే. ఈ వారం వచ్చిన తగ్గిపోయింది. బాగానే పాచింది. గుండె నొప్పి తగ్గిపోయింది అంటున్నారు. ఏ ఊరు మీది? లేచింది. ఏ ఊరు? తండ్రి నాయన గంగదేపల్లి. లేచేది తండ్రి ప్రార్థన చేసుకో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఏసైకే మహిమ కలుగును. అమ్మగారికి వందనాలు. మా చీమట మా అమ్మాయికి 2 నెలల నుంచి నడువు నొప్పి పడుతుంది, అరిగిపోయింది. అందరూ ఆపరేషన్ చేయాలని చెప్పారు. మంగళవారం సాక్ష్యం చెప్తాను అనుకున్నా, తగ్గిపోయింది. స్వస్థపరిచడు. ఏసై. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. చీటీ వచ్చి సాక్ష్యం చెప్తాను వచ్చింది. మాది మరిచెట్టపాలెం కాడ ఎల్లయ్య నగర్ అయితే నేను గురుగుల్లో ఆయాగా చేస్తాను. మా అమ్మాయి మా మనవరాలకు తండ్రి లేడు, చనిపోయాడు. ఇంటర్కి నేను చీటీ వచ్చి సాక్ష్యం చెప్తాను. చెప్పాలా ఇవ్వటంలా
రెండోసారి మళ్ళీ ఆ అమ్మాయికి కూడా రెండో అమ్మాయికి కూడా సీటుకి వచ్చి నేను సాక్ష్యం చెబుతానని చెప్పలేదు. నిర్లక్ష్యంగా ఉన్నా నేను. తర్వాత నా పని నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నా అనుకోకుండా పడిపోయా నేను. మళ్ళీ దేవుడు సాక్ష్యం చెబుతానంటే మరి ఏంది నా బిడ్డలు మరి నువ్వు అనేక తెలియపరచమని చెప్పి ఒక ప్రేరేపణ వచ్చింది. తండ్రి మరి నీ చిత్తం నేను మళ్ళీ వెళ్ళి చెప్తానని చెప్పి ఈరోజు వచ్చి సాక్ష్యం చెబుతున్నా. దేవుడు చేసిన మేలులను బట్టి సాక్ష్యం చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. నాకు గుండె బద్ధకంగా అక్కడ ఉంటుంటే ఇక్కడికి వచ్చినాక కొద్దిగా తగ్గిపోయింది. 2 వారాలు 3వ వారం వచ్చిన సాక్ష్యం చెబుతాను. ఏ ఊరమ్మ మీది? గంగారం. గంగారం. గుండె బరువు బద్ధకం అంత తగ్గిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మాది కూసిపూడు. నా భర్తకి తింటే వేయాలని చెప్పారు. చైతన్య హాస్పిటల్ పోతే నేను ప్రార్థన చేసుకున్న, దేవా నువ్వు తప్పితే మాకెవరు దిక్కులేరని. అన్నీ నార్మల్గా వచ్చినాయి రిపోర్ట్లు. తింటే అవసరం లేదమ్మా, ఓన్లీ బీపీకే వాడితే సరిపోయిద్దని చెప్పిండు. ఇదిగో నా భర్త, ఆయనకి ఇంకా కొంచెం బీపీ ఉంది, దాని గురించి ప్రార్థన చేయమని అయ్యగారిని అడుగుతున్నాను. టెన్షన్లన్నీ తీసేసే దేవుడు ఈరోజు ఏం చెప్పాను వాక్యం? టెన్షన్లన్నీ దేవుడు చేసిన స్వస్థతను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. నా సాక్ష్యం ఏంటంటే గుండెల్లో నొప్పిగా అసలు తట్టుకోలేని పరిస్థితిగా ఉంది. హాస్పిటల్కి వెళ్దామని కూడా వెళ్ళలేదు. రేపు మంగళవారం దేవుడి దగ్గరికి సాక్ష్యం చెప్పుకొని నేసరత్నం వేసుకొని ప్రార్థన చేసి సాక్ష్యం తగ్గిపోయింది. పాస్టర్ గారికి పాస్టర్ అమ్మకి నా వందనాలు. మా ఇంట్లో కుక్క పిల్లని పెంచుకుంటున్నా. దానికి బాగా వాంతులు అయితే బాగా సీరియస్గా ఉంది. పేరు ప్రార్థన చేసుకొని వేసుకున్నా, అది తగ్గిపోయింది. పాస్టర్ గారికి పాస్టర్ వందనాలు. మా కోడలు లేకుంటే బేబీ కేజీ ఉందంట. కేజీ ఉందని ఆ డాక్టర్ అరిచిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే ఆమె కూడా అలా చెప్పింది. ఇంకా కానుపు చేస్తామని ఎమ్మటే కానుపు చేశారు. 9 నెలలు జరగంగల కానుపు చేశారు. చేసినాక అమ్మాయి బతకదు, ఆ అమ్మాయిని గుంటూరు తీసుకెళ్ళమంటే మేమన్నాము దేవుని చిత్తం, మంగళవారం పోయి సాక్ష్యం చెప్పుకుంటాను, 1000 రూపాయలు కానుక వేస్తాను, దేవుని ప్రార్థన చేసుకొని ఇంకా అమ్మాయిని వదిలేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఐసీలో పెట్టారు. ఐసీలో పెట్టిన తర్వాత ఆ అమ్మాయికి అన్నారు, ఆ అమ్మాయికి శ్వాస ఆడట్లా, ఆ అమ్మాయి బతకదని మళ్ళీ చెప్పారు. చెబితే దేవుడే వండలు మేము సాక్ష్యం చెప్పుకొని కానుకేసి మళ్ళీ తర్వాత అమ్మాయి బాగుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా మంగళవారం ప్రార్థన తీసుకెళ్తామని చెప్పి మొక్కుకుండా ప్రార్థన చేసుకుంటే బాగానే ఉందని మళ్ళీ చెప్పారు. చిన్న కుమారుడు కూడా వివాహం జరిపించమని దేవుడిని ఎన్నోసార్లు అడిగాం. అయితే దేవుడు కూడా దేవుడు జరిపించిండు, బాగానే వివాహం జరిపించిండు. అందరూ బాగా శ్రమకరంగా ఉండడం. ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకున్న వారి ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేస్తున్నాడు. దేవుడు చేస్తున్న మేలును బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అయ్యగారికి నా వందనాలు. వారం నుంచి గుండెల్లో నొప్పిగా ఉంటుంది. మంగళవారం ప్రార్థనకు పోయి సాక్ష్యం చెప్తానన్నాను. ఈరోజు ఏ ఊరమ్మ ఇది? బళ్ళమూడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. గుండె నొప్పి స్వస్థత వచ్చిందంట. యేసుకే మహిమ. మాది దొనకొండ మండలం ఇల్లచెరుకు. నాకు తిరుపతి పోయి కాలు ఆపరేషన్ పోతే రిపోర్ట్లో బీపీ, షుగరు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నదన్నారు.